హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 57. ఆమె గట్టిగా కళ్ళు మూసి తెరిచింది. తన కళ్ళ ముందున్న సీన్ మారుతుందని ఆశించింది. తను కేవలం ఇమాజిన్ చేసుకుంటున్నానని నమ్మాలి అనుకుంది. కానీ తను ఎన్నిసార్లు కళ్ళు మూసి తెరిచినా తన ముందున్న సీన్ అలాగే ఉంది. రాహుల్ కావ్య ఏం చేస్తున్నారో అది ఆమెకు చాలా క్లియర్ గానే అర్థమైంది. ఇంకా పల్లవి అక్కడే స్టక్ అయిపోయినట్టు నిలబడిపోయింది. ఆమె కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్టు అనిపించింది. ఆమె చేతులు కాళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. తనని చూ ఇక తమను చూసిన కావ్య రాహుల్ ముఖాల్లోని షాక్ చూసినప్పుడు తను రాని టైంలో వచ్చాను అని ఆమెకు క్లియర్ గానే అర్థమైంది. కావ్య స్లోగా రాహుల్ మీద నుండి లేచింది. ఆమె పల్లవి వైపుకు తిరిగి ఎర్రబడిన ముఖంతో, పల్లవి నువ్వు వచ్చావా అని అంది. అప్పుడు గాని పల్లవికి స్పృహ రాలేదు. ఆమె ఒక అడుగు వెనక్కి వేసి బిగుసుకుపోయిన వాయిస్తో, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అంది. ఇక ఇలా చెప్పి ఆమె వెనక్కి తిరిగి దాదాపు పరిగెత్తినంత స్పీడ్గా వెళ్ళిపోయింది పల్లవి దిక్కుతోచని స్టేట్ లో లిఫ్ట్ లోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు వర్షంలా వస్తూ ఉన్నాయి. గుండెల్లో రాహుల్ని ఎంత కాదు అనుకున్నా సరే ఆ నొప్పి తనకి భరించలేనంతగా ఉంది. ఎంతైనా మరి ప్రేమించింది కదా. బాధతో కృంగిపోతుంది పల్లవి. ఆ నొప్పి ఎంతగా ఉంది అంటే ఆమె ఒక బంతిలా ముడుచుకుపోవాలి అనిపించింది. పల్లవి పశ్చాత్తాపంతో నిండిపోయింది. తను ఇక్కడికి రాకూడదు. మోహన్ మాటలు అస్సలు వినకూడదు. రాహుల్ తనని ఒక చౌకబారు వాడదానిగా అనలేదా? కానీ తను ఇంకా అతన్ని ఎందుకని చూడడానికి ఇక్కడికి వచ్చింది? రాహుల్ పల్లవిని చాలా మాటలు అన్నాడు. మోహన్ మాటల వల్ల తను వెర్రి ఆశలు కూడా పెట్టుకుంది. చివరికి తనకేం దొరికింది? తనని తను ఇబ్బంది పెట్టుకుంది. పల్లవి తనని తను నిందించుకోకుండా ఉండలేకపోయింది. ఎందుకింత వెర్రిదాన్ని నేను? ఎందుకు తెలివిగా ఉండటం అసలు ఎందుకని నేర్చుకోలేకపోతున్నాను? ఇన్ని దెబ్బలు తగిలినా సరే నాకు. ఈ టైంలో లిఫ్టింగ్ మన మోగింది. తలుపులు ఓపెన్ అవగానే పల్లవి బయటకు పరిగెత్తబోయింది. కానీ తన వైపుకు వస్తున్న మోహన్ ఆమెను ఒక్కసారిగా ఆపాడు. పల్లవి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వెళ్ళిపోతున్నారా? రాహుల్ని చూసారా? మాట్లాడ్డారా? ఎందుకంత తొందరగా వెళ్ళిపోతున్నారు? పల్లవి ముఖం ఇంకా బాధగానే ఉంది. ఆమె స్లోగా అవును అని మాత్రమే అంది. మోహన్ పల్లవి వైపుకు చూసి కొంతసేపు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మోహన్ కి తెలియలేదు. రాహుల్ పల్లవి మళ్ళీ గొడవ పడ్డారని అతను అనుకున్నాడు. అందుకే పల్లవి చేయి పట్టుకుని సీరియస్ గా చెప్పాడు. పల్లవి గారు, మీరు ఇంత తొందరగా వెళ్ళకూడదు. రాహుల్ చాలా సీరియస్ గా గాయపడ్డాడు. తన వాళ్ళు టెన్షన్ పడతారని అతని విషయం వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి అతను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. మీరు కనీసం కాసేపు ఉండి అతన్ని చూసుకోవాలి. అతనికి నా అవసరం లేదు చూసుకోవడానికి, ఇంకొకరున్నారు. మోహన్ కి ఏమీ అర్థం కాక కనుబొమ్మలు ముడివేశాడు. పల్లవి ఉద్దేశం అతనికి అర్థం కాలేదు. ఆమె నర్సు గురించి మాట్లాడుతుందని అతను అనుకున్నాడు. కానీ మీరు స్వయంగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అన్నిటికంటే వాళ్ళు మీతో ఎలా పోల్చగలరు? మోహన్ మాటలు కత్తిలా పల్లవి గుండెల్లో గుచ్చుకున్నాయి. నిజానికి కావ్యతో పోల్చుకోలేనిది తనే. కావ్య ఏమీ చేయనవసరం లేదు. రాహుల్ మనసులో తను ఆమె కాలి గోటు కూడా సరిపోదు. పల్లవి మళ్ళీ రాబోతున్న కన్నీళ్లను ఆపుకోవడానికి తన కింద పెదవిని కొరుక్కుంది బాధగా. ఆమె గొంతు ఇంకా వణుకుతూనే ఉంది. మోహన్ గారు, ప్లీజ్ దయచేసి నా చేయి వదలండి. నాకు ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళాలి. మోహన్ పల్లవి వైపుకు చూశాడు. అప్పుడు గాని అతను ఆమె తెల్లబడిన ముఖాన్ని గమనించలేదు. అతను ఆమెను అడగబోతూ ఉండగా సడన్ గా అతని ఫోన్ మోగింది. పల్లవి ఛాన్స్ ని ఉపయోగించుకుని వెనక్కి తిరిగి చూడకుండా కంగారుగా వెళ్ళిపోయింది బాధతో. మోహన్ ఆన్సర్ బటన్ నొక్కగానే అవతల నుండి గంభీరమైన ఒక వాయిస్ వినిపించింది. పల్లవి నాపు, ఆమెని వెళ్ళనివ్వద్దు. మోహన్ హాస్పిటల్ ఎంట్రన్స్ వైపుకు చూశాడు. ఆమె అప్పటికే బయట కారు కోసం వెయిట్ చేస్తుంది. ఏమైంది? ఎందుకు? అవతల నుండి బిజీ టోన్ వినిపించడంతో అతను సడన్ గా ఆగిపోయాడు. అతను కనుబొమ్మలు ముడివేసి తన ఫోన్ స్క్రీన్ వైపుకు చూశాడు. రాహుల్ అప్పటికే ఫోన్ పెట్టేశాడని తెలిసింది. రాహుల్ ఫోన్ కింద పెట్టేసి తన గాయాలను కూడా పట్టించుకోకుండా ఇక బెడ్ మీద నుండి చాలా స్పీడ్ గా లేచాడు.
అతను పల్లవి వెంట వెళ్ళడానికి బయటికి వెళ్ళబోయాడు. కానీ కావ్య అతని చేతిని పట్టుకుని టెన్షన్ గా అంది. రాహుల్, నీకు గాయాలయ్యాయి, నువ్వు అలా ఎలా తిరగలవు? నేను పల్లవికి చెప్పేస్తాను, నువ్వు బెడ్ మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక రాహుల్ ఆమె చేతిని విడిచిపెట్టి ఆమె వైపుకు చొచ్చుకుపోయే కళ్ళతో కోపంగా చూసి ఇలా అడిగాడు, నువ్వు కావాలని చేసావా? పల్లవి తలుపు తీసిన క్షణంలోనే కావ్య అతని మీద పడింది. ఇది మరీ యాదృచ్ఛికంగా ఉంది. ఇంకా అదే టైంలో యాక్సిడెంట్ గా ఆమె డ్రెస్ కి ఎందుకు చిరిగాయి? కావ్య కళ్ళ నుండి ఒక్కసారిగా కన్నీళ్లు వర్షంలో వచ్చాయి. ఆమె ఏడుస్తూ చెప్పింది, రాహుల్, నువ్వు నా గురించి అలా ఎలా అనుకోగలవు? నేను నిన్ను చూడడానికి వచ్చినప్పుడు డాక్టర్ నా నుండి రక్తం తీసుకున్నారు. నా కాళ్ళు ఇంకా వీక్ గా ఉన్నాయి, అందుకే నేను నీ మీద పడిపోయాను అనుకోకుండా. ఆమె ఒక క్షణం ఆగి కొనసాగించింది, అదంతా నా తప్పే. నిద్రపోలేనంతగా నీ గురించి టెన్షన్ పడకుండా ఉండాల్సింది నేను చూడడానికి రాకుండా ముందు రెస్ట్ తీసుకుని ఉండాల్సింది. అనవసరంగా తప్పు చేశాను వచ్చి. సారీ, నీకు ఇబ్బంది కలిగించాను. కానీ నేను పల్లవికి అన్ని చెప్పేస్తాను. నేను ఆమెకు మోకాల మీద కూర్చుని క్షమాపణ కూడా చెప్తాను. ఇలా చెప్పి కావ్య బయటికి వెళ్తున్నట్టుగా తలుపు వైపుకి నడిచింది. కానీ రాహుల్ సడన్ గా ఆమెను ఆపాడు. చాలు, ఇక చాలు అని రాహుల్ గట్టిగా అరిచాడు. నువ్వు ఆమెకేమీ చెప్పనవసరం లేదు. నీ వార్డుకి నువ్వు తిరిగి వెళ్ళు. అప్పుడు రాహుల్ కావ్య వైపుకు కన్నెత్తు కూడా చూడకుండా తలుపు వైపుకు దూసుకుపోయి స్పీడ్ గా బయటకు నడిచాడు. వార్డులో కావ్య ఒంటరిగా మిగిలిపోయింది. అతను వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఆమె ఎంత కోపంగా ఉంది అంటే తన వేలు కనుపులు తెల్లబడేంత వరకు పిడికిళ్లు బిగించింది కోపంతో. ఆమె ఇక్కడ కాసేపు నిలబడింది. తర్వాత ఆమె ముఖంలో ఒక కన్నింగ్ నవ్వు కనిపించింది. ఆమె అప్పటికే పల్లవిపై ఒక ప్లాన్ అయితే వేసింది. ఈ టైంలో బయట ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది. ఒక పెద్ద మెరుపు ఆకాశాన్ని చీల్చుకుంటూ మెరిసింది. దాని తర్వాత పెద్దగా ఉరుము కూడా. అప్పుడు కుండపోత వర్షం స్టార్ట్ అయింది. పల్లవి బుక్ చేసుకున్న క్యాబ్ ఫైనల్ గా వచ్చింది. ఆమె కారు ఎక్కబోతూ ఉండగా వెనక నుండి ఎవరో తనని పిలవడం వింది. పల్లవి, పల్లవి, ఆగు. ఆ వాయిస్ చాలా ఫ్యామిలియర్ గా అనిపించింది. అది రాహుల్ది. ఎందుకో తెలీదు, పల్లవి ఆగిపోయింది. అతను తన వెనక్కి ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. వాళ్ళ ఒప్పందాన్ని బ్రేక్ చేసి అనుమతి లేకుండా అతన్ని చూడడానికి వచ్చినందుకు ఆమెతో లెక్క సరి చేసుకోవడానికి వచ్చాడా? ఇంకేం కారణం ఉంటుంది? రాహుల్ కారణం ఏదైనా పల్లవి ఇప్పుడు అతన్ని ఇక ఫేస్ చేయాలి అనుకోలేదు. ఆమె ఎప్పటికీ చాలా హర్ట్ అయింది. ఆమె ఇంకా నొప్పిని తట్టుకోలేకపోయింది. ఈ ఆలోచన రాగానే పల్లవి డౌట్ లేకుండా తలుపు ఓపెన్ చేసి కార్ ఎక్కింది. అప్పుడు ఆమె డ్రైవర్తో, ప్లీజ్ ఫాస్ట్ గా పోనీయండి అని అంది. పల్లవి, ఆగు. ఈ టైంలో రాహుల్ అప్పటికే రోడ్డుపైకి వచ్చేసి దాదాపు డోర్ హ్యాండిల్ ని పట్టేసుకున్నాడు. కానీ ఆ నీలం రంగు క్యాబ్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయింది. ఆ కుండపోత వర్షం రాహుల్ ఒళ్ళంతా తడిపేసింది. అతని తల వెనుక ఉన్న గాజుగుడ్డ మొత్తం తడిచిపోయింది. అతని గాయం నుండి రక్తం ఉప్పొంగి వర్షంతో కలిసి అతని శరీరంపై నుండి కారింది. ఆ సీన్ చాలా బాధాకరంగా ఉంది. మోహన్ ఒక గొడుగుతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను రాహుల్ గురించి ఎంత టెన్షన్ పడ్డాడు అంటే అతన్ని తిట్టకుండా ఉండలేకపోయాడు. ఏంటి రాహుల్, నీకేమైనా పిచ్చా? వర్షంలో ఎలా పరిగెడతావు? ఇప్పుడే చావాలి అనుకుంటున్నావా? తన శరీరాన్ని ఏమాత్రం పట్టించుకోని వ్యక్తిని అతను ఫస్ట్ టైం చూశాడు. మోహన్ రాహుల్ ని హాస్పిటల్ కి వెనక్కి లాగాడు. కానీ రాహుల్ అతన్ని పక్కకు పెట్టేశాడు. అప్పుడు రాహుల్ వస్తున్న క్యాబ్ ని ఆపి తలుపు ఓపెన్ చేసి డ్రైవర్ తో, ఈ కార్ ని నేను కొంటాను అని అన్నాడు. నీకేమైనా పిచ్చా అని డ్రైవర్ గట్టిగా అరిచాడు. ఆ డ్రైవర్ వెంటనే తలుపు క్లోజ్ చేసేశాడు. కానీ రాహుల్ అప్పటికే హ్యాండిల్ ని గట్టిగా పట్టుకోవడంతో అతను విఫలమయ్యాడు. అప్పుడు రాహుల్, ఈ కారు ధర ఎంత? చెప్పు, నీకు దీనికంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తాను ఈ కారు ధర కన్నా అని అన్నాడు రాహుల్. ఆ మరుక్షణం ఆ డ్రైవర్ వర్షంలో దిక్కు తోచని స్టేట్ లో నిలబడి రాహుల్ తన కారుని తీసుకుని వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆశ్చర్యంతో. ఇది చాలా షార్ట్ ఎపిసోడ్ వచ్చిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లాంగ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.